హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు నేను లంచ్ ప్రిపేర్ చేస్తామని తొందరగా వంట చేయాలని చేస్తున్నాను. పప్పు టమాటా వండుదామని పప్పులో టమాటా కోసాను. కోసేటప్పటికి కదులుతుంది. ఏం కదులుతుందని చూసేటప్పటికి పురుగులు అనమాట. టమాటాలో పురుగులు ఉన్నాయి. నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఇలాంటిది. చాలామంది గమనించరు. టమాటాలో కూడా పురుగులు ఉంటాయని నాకు తెలియదు ఎప్పుడూను. ఇప్పుడే చూస్తున్నాను కొత్తగా. చూడండి, ఇవ్వండి, చూడండి ఎలాగున్నాయి పురుగులు. ఇలా చూసుకోకుండా వేసుకుంటే ఫుడ్ పాయిజన్ జరగడం. చూడండి ఎలా కదులుతున్నాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మనం ఏ కూరగాయలు కట్ చేసుకున్నా సరే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వంట చేసుకొని తినాలి. ఏదైనా మన హెల్త్ కోసమే కదా తింటున్నాము. చాలా జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పురుగులు ఎలా ఉన్నాయి ఒక్కోటి టమాటాలను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. చూడండి, టమాటాలో కూడా పురుగులు ఉన్నాయని నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. చూసుకోకుండా వేసుకోకండి. మీరు కూడా వర్కింగ్ ఉమెన్స్, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తొందరగా వంట అయిపోద్దని మనం చూసుకోము. గాబరాగా కట్ చేసి వండేసుకుంటాము. కానీ ఇక నుంచి అయినా చూసుకొని జాగ్రత్తగా వండుకోండి. అన్నిటిలో పురుగులు ఉంటున్నాయి. ఇలా గాబరా పడిపోయి మనం వంట చేసుకుంటే మన హెల్త్ మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాము. ఏదేమైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకోవాలి ఏదైనా సరే. బయటికి టమాటా చూడడానికి చాలా బాగుంది. ఎక్కడ అసలు పుచ్చిపోయినట్టు కూడా లేదు. అందులో కట్ చేసేటప్పటికి పురుగులు ఉన్నాయి. చాలామంది జాబులకి వెళ్ళేటోళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే టమాటా కట్ చేసి చూసుకోరనమాట. మిక్సీ వేసేయడం కానీ పిసుక్కోవడం కానీ వాళ్ళ గాబరాకి వాళ్ళ వర్క్ ప్రెజరు ఆ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. ఏదో వంట చేసుకొని వెళ్ళిపోదామా అనే గాబరలోను. కానీ వీళ్ళు గమనించరు కదా. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని వండుకుంటే మంచిది. చూడండి ఎలా ఉన్నాయి టమాటాలో పురుగులు.